వాళ్ళ పిల్లలు ఇక్కడ కూర్చొని ఉంటారు. సేమ్ క్వశ్చన్స్, ఆ 15 క్వశ్చన్స్ ఇక్కడ ఆన్సర్ రాస్తారు, ఇక్కడ ఆన్సర్ రాస్తారు, ఇక్కడ ఆన్సర్ రాస్తారు. ఆన్సర్లు అయిపోయిన తర్వాత ఎవరెవరి పేర్లు జంటలుగా కూర్చుంటూ వాళ్ళ పిల్లలు కూడా అక్కడ కూర్చోమని చెప్తాం. ఫాదరు, మదరు, వాళ్ళ అమ్మాయి, లేక అబ్బాయి, మళ్ళీ ఫాదర్, మదర్, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి 3ని మ్యాచ్ చేసుకోమని స్కోర్ వేసుకోమని చెప్తాము. ఎంత స్కోర్ వచ్చిందో చెప్పమని చెప్తాం. ఊనే జస్ట్ వాళ్ళ మనసులోనే, పబ్లిక్లో ఏం కాదు. మీకు ఎంత స్కోర్ వచ్చిందో మీరు చెక్ చేసుకోండి చెప్తాం. అందులో క్వశ్చన్స్ ఏముంటాయి తెలుసా అండి? మీ అమ్మాయి లేక అబ్బాయికి ఇష్టమైనటువంటి బ్రేక్ఫాస్ట్ ఏది, ఇష్టమైనటువంటి స్వీట్ ఏది, ఇష్టమైన సబ్జెక్ట్ ఏది, కష్టమైన సబ్జెక్ట్ ఏది, ఎక్కువగా ఇష్టపడేటువంటి టీవీ ఛానల్ ఏది, వాళ్ళకి ఇంట్లో జరిగేటువంటి పరిస్థితుల్లో ఎక్కువ కష్టాన్ని కలిగించేది ఏది, మీ అమ్మాయి లేక అబ్బాయి ఏ స్కూల్లో చదువుతున్నారు, ఏ క్లాస్లో చదువుతున్నారు, ఏ సెక్షన్లో చదువుతున్నారు, ఇలా కామన్ క్వశ్చన్స్ ఉంటాయండి. మీకు తెలుసో తెలియదు, చాలామంది ఫాదర్స్ స్కూల్ పేరు రాశారు, క్లాస్ పేరు రాశారు, సెక్షన్ రాయలేకపోయారు. 90% పేరెంట్స్ సెక్షన్ రాయలేకపోయారు. సరే ఏ సెక్షను, ఫాదర్ ఏ సెక్షన్ రాశాడు, మదర్ బి సెక్షన్ రాసింది, పిల్లోడు సి సెక్షన్ రాశాడు. తర్వాత వాళ్ళ బర్త్డే గురించి రాసాం, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాను. ఇలా 15 క్వశ్చన్స్ కామన్గా ఇచ్చి ఆన్సర్స్ తీసుకుంటే మీరు నమ్ముతారు లేదు, 15 out of 15 ఏ పేరెంట్కు రాలేదు. 12, మ్యాక్సిమం 12 వచ్చాయి. ఇక మిగిలిన వాళ్ళందరికీ కూడా 7, 8 వచ్చాయి. సగం మందికి 4 and 5 వచ్చాయి. మేమేమన్నా మీకు ఎవరు చూపించకండి, మీరు చూసుకోండి అని చెప్పి మీరు వచ్చి ఇక్కడ మాట్లాడండి అన్నాం, అంతే. మాట్లాడుతూ మదర్స్ ఫాదర్స్ కంట్లో నీళ్ళు పెట్టుకుని ఏడుస్తారు. ఏమని చెప్పారంటే, ఏదో మా పిల్లలు ఒకరే ఇద్దరే ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళకి మంచి డ్రెస్సులు కొనిస్తున్నాము, కావాల్సి చోటు తిప్పుతున్నాము, సండే రెస్టారెంట్లో పిలుచుకుపోతున్నాము, బర్త్డే పార్టీలు గ్రాండ్గా చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం. కానీ మా పిల్లలకి ఏది ఇష్టమో, మా పిల్లలకి ఏది కష్టమో మాకు తెలియడం లేదు. ఇక్కడ మదర్ ఏమో మా అబ్బాయి గులాబ్ జామున్ ఇష్టం అని రాసింది, ఫాదర్ మా అబ్బాయికి జాంగ్రీ ఇష్టమో రాశాడు, వీడికి నాకు పాలకోవా ఇష్టం అని రాశాడు. అంటే ఫాదర్కి మదర్కి కనీసం పిల్లవాడికి ఏ స్వీట్ ఇష్టమో తెలియదు, ఏ సబ్జెక్ట్ ఇష్టమో తెలియదు, ఏ సబ్జెక్ట్ కష్టమో తెలియదు. పిల్లలు ఎలా పెంచుతారంటే సక్రమంగా వాళ్ళు మా కళ్ళు తెరిపించారు సత్యసాయి సేవా సంస్థ వాళ్ళు. కాబట్టి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అసలు మా పిల్లలకి ఏది కష్టమో ఏది ఇష్టమో తెలుసుకుని కౌన్సిలింగ్ మొదలు పెట్టుకుంటామండి అని చెప్పారు. చేసి చూడండి ఎట్లా సక్సెస్ అవుతుంది. చాలామంది పేరెంట్స్ ఫెయిల్యూర్ అవుతారండి, ఎందుకంటే ఇవాళ సమాజంలో పరిస్థితులు పేరెంట్స్కు అలా ఉన్నాయి కాబట్టి. తర్వాత పేరెంటింగ్లో మనము ఒక 15 నిమిషాల పాటు మాట్లాడించాలి. ఎవరితో మాట్లాడించాలి? బాల వికాస్ గురువులు మాట్లాడకూడదండి. ఎవరితో మాట్లాడించాలి? బాల వికాస్ పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్గా బయటకు వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు, వాళ్ళతో మాట్లాడించాలి. మరి ఇవాళ ఇద్దరు రమ్మన్న వచ్చారమ్మా, నాకు వీడియో నువ్వమ్మా, అదే జెంట్స్లో ఎవరండి? రైట్, మీరు మాట్లాడాల్సింది ఒకరు, ఇప్పుడు ఫస్ట్ ఒకరు లాస్ట్లో మాట్లాడాలి. వాళ్ళు 9 సంవత్సరాల బాల వికాస్కు రావడం వలన వాళ్ళ జీవితంలో బాల వికాస్ వాళ్ళకి ఎలా ఉపయోగపడింది అని వాళ్ళతో మాట్లాడించు. గురువులు మాట్లాడద్దండి, కన్వీనర్లు మాట్లాడద్దండి, అల్లిమిరితో మాట్లాడించండి. ప్రాక్టికల్గా అది చాలా ఇంప్రెషన్ వస్తుంది. కాబట్టి అలా సెషన్లో ఒకసారి వాళ్ళతో మాట్లాడించండి. మన ఊళ్ళో మంచి వక్తలు ఉంటారండి, అంటే పిల్లల పేరెంటింగ్ గురించి బాగా అవగాహన వాళ్ళు మంచి వక్తలు ఉంటారు. 15-20 minutes వాళ్ళతో మాట్లాడించి 20 minutes మాట్లాడటం ఎవరు వద్దండి. ఎంత బాగా మాట్లాడే స్పీకర్ అయినా మన సైన్స్ రీసెర్చ్ ప్రకారం ఏమిటంటే ఒక మనిషి యొక్క రిసెప్టివిటీ 20 minutes దాటి వెళ్ళిపోతుంది, ఎంత బాగా మాట్లాడాడు ఉన్నా కూడా. అంటే ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇష్టపడిన వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళు. కాబట్టి ఒక 20 minutes లోకల్గా ఉన్నటువంటి ఒక మంచి వక్త చేత మాట్లాడించండి, చాలా మంచి విషయాలు మాట్లాడతారు వాళ్ళు. కార్తీక మాస వనభోజనాలు ఎప్పుడైనా ప్లాన్ చేసి ఉంటే పిల్లల పేరెంట్స్ని వనభోజనాలు పిలుచుకుని వెళ్ళి అక్కడ గేమ్స్ ఆడించండి. ఇది కూడా మేము చేసాము, చాలా బాగా క్లిక్ అయింది ప్రోగ్రామ్. ప్రస్తుత సమాజం టెక్నికల్గా పిల్లలు ఎలా ఎదుగుతున్నారన్న దానికి ఉదాహరణ ఇది. అబ్బాయి జాతకంతో పాటు అత్తగారి జాతకం కూడా చూపించండి, మా అమ్మాయి ఇక్కడ సుఖంగా ఉంటుందో లేదని అడిగారు ఎవరు పేరెంట్ ఈ మధ్యలో. అలా ఉంటుందన్నమాట. అమ్మ నాన్న అరణ్యరోధన. ఒక్క హైదరాబాద్లోనే 460 పైగా వృద్ధాశ్రమాలు వచ్చాయి. మొన్న నంద్యాలలో మేము ఇలా పేరెంట్స్ సెషన్ కండక్ట్ చేస్తున్నామండి. దానిలో గవర్నమెంట్ స్కూల్ టీచర్లు కొంతమంది వచ్చారు. ఒక ఇస్లాం మతానికి సంబంధించి ఒక టీచర్ నేను మాట్లాడాలని అని అడిగారు. ఆవిడ మాట్లాడండి మేడం అన్న. 2 ప్రశ్నలు మాత్రం మీకు తెలియజేస్తాను. ఆవిడ ఫస్ట్ అడిగింది ఏమిటంటే, ఏమండి భారతదేశంలో చాలా వృద్ధాశ్రమాలు ఉన్నాయి, మన చుట్టుపక్కల చాలా వృద్ధాశ్రమాలు ఉన్నాయి, ఎవరైనా ఇస్లాం మతస్థులు వృద్ధాశ్రమాలు నడపడం మీరు చూసారా అడిగింది ఆవిడ. చూసారండి ఎవరైనా ఇస్లాం మతస్థులు వృద్ధాశ్రమం నడపడం చూసారా? నడపడుతున్న వృద్ధాశ్రమాలు మొత్తం ఏ మతస్థులు నడుపుతున్నారండి? ఎందుకు అని అడిగింది ఆవిడ. ఎందుకు అడిగింది ఆవిడ. ఆవిడ ఏం చెప్పింది తెలుసా అండి?
మేము నమాజ్కు 5 సార్లు మా భర్త భార్యలతో పాటు ఇంట్లో మా పిల్లలతో కూడా చేయిస్తాము. శుక్రవారం మేము మసీదుకి మా పిల్లలు పిలుచుకొని పోతాము. రంజాన్ 40 రోజులు రోజా మేము చేస్తే మా పిల్లలతో చేయిస్తాము. మా పిల్లలకి ఖురాన్ చదవడం అరబ్బీలో రాకపోయినా మేము మౌలాలి దగ్గర తీసుకువెళ్ళి డబ్బులు ఇచ్చి ఖురాన్ అరబ్బీ నేర్పించి ఖురాన్ చదివించి అందులో అర్థం మా పిల్లలకు చెప్తాము అని చెప్పి, మీరు ఎంతమంది మీ హిందువుల్లో పూజ చేసుకునే అలవాటు ఉంది, ఎంతమంది భార్య భర్త కలిసి చేసే అలవాటు ఉంది, ఎంతమంది పిల్లలతో కూర్చోబెట్టి చేసే అలవాటు ఉంది అని అడిగింది ఆవిడ. తర్వాత మా ఇంట్లో అందరిలో ఖురాన్ ఉంటుంది, మేము చదువుతాం, అర్థం చెప్తాం, మీ ఇంట్లో ఎంతమంది భగవద్గీత ఉందని అడిగింది ఆవిడ. ఉన్న భగవద్గీతల అర్థం ఎంతమంది తెలుసు అని అడిగింది ఆవిడ. అంటే ఆవిడ చాలా విషయాలు అడిగిందండి. ఎందుకు మా ఇస్లాం మతం వృద్ధాశ్రమాలు రావు అంటే, మా సంస్కృతి నుంచి మా పిల్లలకు మేమే చెప్తాము, మా మసీదుకి మేమే పిలుచుకొని వెళ్తాం, మగవాళ్ళు పిలుచుకొని వెళ్తారు మా పిల్లల్ని, ఆడపిల్లలు మేము ఇంట్లోనే ఖురాన్ చదివించి చెప్తాం కాబట్టి మా పిల్లలు పెద్ద అయిన తర్వాత మమ్మల్ని బాగా చూసుకుంటారు. ఇవన్నీ మీ హిందూస్ ఫాలో కారు కాబట్టి మీ వృద్ధాశ్రమాలతో మీకోసమే వస్తుందని చెప్పింది ఆవిడ. అవునా కదా? ఆలోచించండి ఒకసారి. ఎందుకు ఆ హిందూ కల్చర్ అన్నది చిన్నప్పటి నుంచి మన పిల్లలకు నేర్పడం లేదు. భగవద్గీత పవిత్ర గ్రంథం మన ఇంట్లో ఉంది, కానీ అందులో ఏముందో మనకు తెలియదు. మనకు తెలియకపోతే మన పిల్లలకి ఎలా తెలుస్తుంది? ఆలోచించండి కదండి, ఎలా తెలుస్తుందండి? కాబట్టి తప్పు ఎవరిలో ఉందండి? ఇప్పుడు మనలో కాదు, ఎవరిలో ఉంది? మళ్ళీ కాన్సెప్ట్ మర్చిపోకూడదు సాయంత్రం. తప్పు ఎవరిలో ఉంది? కాబట్టి నా పిల్లల పెంపకంలో నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మన సంస్కృతి సంప్రదాయాలు, మన మతము, మన ధర్మం గురించి మనము తెలుసుకొని పిల్లలకు చెప్పాలి. ఇక్కడ పేరెంటింగ్లో మనం తెలుసుకోవాలి అంటే మన ఫస్ట్ ఛాన్స్ ఏంటండి? టైం లేదు. మాకు ఇంట్లో పూజలు చేయాలంటుంది, టైం లేదు. బుక్కులు చదవాలని ఉంటుంది, టైం లేదు. గుళ్ళకి వెళ్ళాలని ఉంటుంది, టైం లేదు. అందరం కలిసి కూర్చొని పూజ చేయాలని ఉంటుంది, టైం లేదు. ప్రతి ఒక్కరు చెప్పే కంప్లైంట్ ఇదేనండి. అందరం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఒక జంట రండి, ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా రండి, ఎవరైనా ఒక రండి. దానికన్నా జస్ట్ ఒక్కసారి సార్ ఇక్కడ చూడండి అందరూ, ఈ స్లైడ్ చూడండి. ఇటీవల తండ్రి బెడ్డెడ్ అయిపోయి చనిపోతే 2 కూతుర్లు ఫారిన్ కంట్రీస్లో ఆస్ట్రేలియాలో ఉండి, అమ్మ మీ ఫాదర్ ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నారు, ఆయన పోయారని చెప్తున్నారు, వెంటిలేటర్ పైన పెట్టారు, మీరు వచ్చి కనీసం మీ ఫాదర్ని అంత్యక్రియన చేయండి అంటే, మాకున్న బిజీలో మేము రాలేము, డబ్బులు పంపిస్తాము, వీలైతే మీరే ధన సంస్కారాలు చేయండి, లేకపోతే అక్కడ ఎత్తి పడేసేయండి అని చెప్పారు వాళ్ళు. దీనికి కారణం తప్పు ఎవరిలో ఉందండి? ఆ సరైన అవగాహన ఆ తండ్రి పిల్లలకి ఇవ్వలేదు. కేవలం చదువు చదువు చదువు, ర్యాంకులు ర్యాంకులు ర్యాంకులు, మంచి ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యోగాలు, సంపాదన సంపాదన సంపాదన, దీని వెంట పడేట్టుగా పిల్లలు తండ్రి తల్లి పెంచారు కాబట్టి అదే చేశారు వాళ్ళు లాస్ట్కి. ఆ తప్పు దయచేసి మనం చేయకూడదు. కంకర్ చికెన్ సార్, ఆ కంకర్తో మీరు ఆ డబ్బా మొత్తం నింపేయండి సార్, త్వరగా నింపేసేయండి మొత్తం అంతా. రైట్, మీరు ఎక్కువైన డబ్బాలకి వేసేయండి అమ్మా, ఎక్కువైన మాత్రం ఎక్కువ. రైట్, రైట్. క్యాప్ ఇచ్చే కిరణ్, ఇప్పుడు మూత మూసేయండి అమ్మా డబ్బాకి. ఇలా ఇవ్వండి ఒకసారి. సరే, కంకరతో డబ్బా మొత్తం నింపేశారు. ఇంకా ఏమైనా కంకర పడుతుందండి ఇందులో? అంటే మన జీవితం కూడా ఇట్లా ప్యాక్ అయిపోయింది. ఏమంటే మీరు చెప్తున్నవన్నీ బాగుందండి, భగవద్గీత చదవండి, పూజ చేసుకోండి, గుళ్ళకి వెళ్ళండి, చదవండి, పూజ అందరూ కలిసి ఇంట్లో కూర్చొని ఏదైనా మంచి పుస్తకం చదవండి, డిస్కస్ మీరు చెప్తున్నారు సార్, కానీ మా జీవితాలు ఇలా ప్యాక్ అయిపోయాయి, మాకు ఎక్కడ టైం లేదు అని పేరెంట్స్ చాలామంది అంటున్నారు. దీనికి ఒక చిన్న తరుణ పైన చూద్దాం. ఇలా పట్టుకోండి మేడం. సార్ మీరు అటు తిరగండి, మీరు ఇద్దరు అటు తిరగండి, గ్యాప్ ఓపెన్ చేయండి, క్యాప్ ఓపెన్ చేయండి, కొంచెం ఇసుకతో నింపండి సార్ దాన్ని. మీరు కదిలిస్తురండి అమ్మా ఇసుకని, అందరు చూసేట్టుగా కదిలించండి బాగా డబ్బాని, ఇసుకంత లోపలికి వెళ్ళిపోవాలి. మళ్ళీ కదిలించండి, బాగా కదిలించండి. మీరు ఉప్మా తిప్పినట్టు తిప్పాలి బాగా మీరు. ఇంకొకసారి చాలు. చాలు సార్, ఇలా ఇవ్వండి అమ్మా. సో టైం లేదన్న పేరెంట్స్కి ఇప్పుడు దీనిలో అంతా ఏం వేసామండి? మరి ఇసుక ఎట్లా పోయిందండి దానిలోకి? కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి దానికి ఇసుక పోయింది. ఇప్పుడు మొత్తం ఇసుకతో నింపేసామనుకోండి, ఇంకేమైనా వేయగలం అందులోకి? ఇంకేం వేయలేము కదండి. ఇట్లా పట్టుకోండి, కొంచెం నీళ్ళు ఇవ్వండి.
కొంచెం నీళ్ళు పోయింది సార్ దానిలో కొంచెం కొద్ది పోయింది. చాలు ఇవ్వండి. ఇసుకతో నిండిపోయిన బాటలు ఏమీ పట్టదన్నారు కదా, మరి నీళ్ళు ఎట్లా పట్టాయండి అందులో? మన జీవితం కూడా ఇలా జామ్ ప్యాక్ అయిపోయింది, టైం లేదని మనం అడ్జస్ట్ చేసుకుంటే, కొంచెం టైంని అడ్జస్ట్ చేసుకొని ఇవన్నీ కూడా సంస్కృతి సంప్రదాయాలు మనం పాటించగలము. ఇది ఎవరు ప్రూవ్ చేశారండి? ఇప్పుడు పేరెంట్సే ప్రూవ్ చేశారు. సో మనం కూడా టైం అనకండి, దయచేసి టైంని మనం మేనేజ్ చేస్తే మనం ఏదైనా కూడా చేయగలము. ఇంకో పేరెంట్, ఇంకో జంట రండి. ఎవరైనా రండి మేడం, మీరు అటు తిరగండి సార్, అటు తిరగండి. ఆ వాటర్ కుండ నింపండి అమ్మా, పైకి పట్టుకోండి మీరు, ఫుల్ నింపేసేయండి. ఇంకొంచెం వాటర్ ఇక్కడ కొద్దిగా. రైట్ సార్, ఫుల్గా నిండిందే, ఇలా ఇవ్వండి. ఈ కుండ నిండా నీళ్ళతో నింపేశారు. ఇప్పుడు కుండ మొత్తము ఇలా పట్టుకోండి సార్, అటు తిరగండి. ఈ కుండలో నీళ్ళ లెవెల్ రేపు ఈవినింగ్ వరకు ఫుల్గా ఉంటుందండి. ఏమవుతుంది? ఎల్లుండికి, అవతల ఎల్లుండికి, గురువారానికి, ఇవాళ ఆదివారం, గురువారానికి, శుక్రవారానికి, శనివారానికి, ఆదివారానికి డ్రై అయిపోతుంది. ఏముంటుంది కదండి? ఏముంటుంది అందులో? ఎందుకు ఆవిరి అవుతుంది? కుండ పీల్చుకుంటుంది ఒక కారణము, ఇంకొకటి వేడిగా ఎవాపరేట్ అవుతుంది. ఇలా ఇవ్వండి సార్, మీరు కూర్చోండి వెళ్ళి. పేరెంట్స్ దయచేసి గమనించండి, ప్రతి ఆదివారము బాల వికాస్ పంపిన మీ పిల్లల్లో కూడా ఆ గురువులంతా మంచి విషయాలంతా నింపి పంపిస్తాము. కానీ ఆ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఏమవుతుందండి? టీవీలు చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, మొబైల్స్ చూసుకుంటూ కొంచెం ఆపరేట్ చేసుకుంటూ వస్తారు మేము నేర్పించినవన్నీ. మళ్ళీ సండే వచ్చేసరికి ఫ్రెష్గా అయిపోతారు పిల్లలు, మళ్ళీ మొత్తం ఎండిపోయి ఉంటుంది వాళ్ళు. మళ్ళీ ఆదివారం అంతా మేము కుండ నింపి పంపిస్తాము. మళ్ళీ మీ ఇంటికి రాగానే కుండ అంతా డ్రై అయిపోతుంది. అలా కుండ డ్రై కాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? కుండ డ్రై కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? రోజు కొంచెం నీళ్ళు పోస్తూ ఉండాలి. ఎవరు పోయాలి? కాబట్టి మా ప్రయత్నానికి తోడుగా పేరెంట్స్ కూడా రోజు కొంచెం నీళ్లు పోస్తూ ఉండాలి. అంటే మీరు కూడా మంచి విషయాలు మాట్లాడడము, మంచి అలవాట్లు నేర్పించడము, మీరు కూడా కొంచెం పోస్తూ నింపుతూ ఉంటే ఎప్పుడు నిండుకుండలాగా మన పిల్లలు ఉంటారు. ఇది ఎవరు ప్రూవ్ చేశారండి? ఇప్పుడు పేరెంట్సే ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ. ఎవరు నింపాలండి? మనం కాదు. ఎవరు నింపాలి? ఎవరికి వాళ్ళు నేను నింపాలి అనుకోవాలి. సో నిండుకుండలాగా తొణకుండా పిల్లలు ఉండాలి అంటే కేవలం బాల వికాస్ పంపించినంత మాత్రమే పిల్లలు మార్పు రాదండి. ఆ వాతావరణంలో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో దాని ఫాలోఅప్ కూడా మనం ఇంట్లో చేస్తూ ఉన్నప్పుడే సంపూర్ణంగా పిల్లలు మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పిల్లలు ఎంత చెప్పినా కూడా మారడం లేదు, వినడం లేదు అంటారు. అంటే అది గురువులకి పొద్దున అడిగాను, ఇప్పుడు పేరెంట్స్ అడుగుతున్నాను. చాలామంది పేరెంట్స్ చెప్పే కంప్లైంట్ ఏంటంటే ఎంత చెప్పినా మా పిల్లలు మాట వినడం లేదు, మారడం లేదు, మాట వినడం లేదు, మారడం లేదు. భగవాన్ బాబా గారు చెప్పిన చిన్న ఒక అంశాన్ని, చాలా సున్నితమైన అంశం, జాగ్రత్తగా గమనించండి. స్వామి చెప్పింది ఏంటంటే పిల్లలలో మార్పు రావాలి అంటే ప్రధానంగా తల్లిదండ్రులు 4 అంశాలు జాగ్రత్త పడాలి. నంబర్ 1 ఏమిటంటే పిల్లలు తింటున్నటువంటి ఆహారపు అలవాట్లు ఎట్లా ఉన్నాయో గమనించాలట పేరెంట్స్. నంబర్ 2 పిల్లల యొక్క ఫ్రెండ్షిప్ ఎలాంటి వాళ్ళతో చేస్తున్నా కూడా గమనించాలట. ఈ 2 జాగ్రత్త తీసుకోవాలి. అయినా కూడా పిల్లలు మార్పు రావడం లేదు. ఇంకో 2 విషయాలు చెప్పారు స్వామి. ఏంటి తెలుసా అండి? 3వ విషయము, పిల్లలకు కొన్ని అలవాట్లు, ఆలోచనలు, వాళ్ళ బిహేవియరు పేరెంట్స్ జీన్స్ వల్ల వస్తాయి. ఏమన్నా కాదండి? వీడంతా వాళ్ళ నాన్న బుద్ధులే, వీడంతా వాళ్ళ అమ్మ పోలికలే, వీడంతా వాళ్ళ నాన్న తినే అలవాట్లే వచ్చాయి అంటుంటారా లేదా? అంటే జెనెటికల్గా కొన్ని బుద్ధులు, కొన్ని అలవాట్లు పిల్లలకు పేరెంట్స్తో పాటు వస్తాయి. ఇంకా కొన్ని చూడండి, పేరెంట్స్కి లేని అలవాటు కూడా కొన్ని పిల్లలకు వస్తాయి. అవునండి? ఎందుకు వస్తాయి చెప్పండి? ఫ్రెండ్స్తో మనం జాగ్రత్త పడ్డాము, తిండిలో జాగ్రత్త పడ్డాము, అయినా కూడా తల్లికి తండ్రికి లేని అలవాట్లు, కొన్ని ఆలోచనలు పిల్లలకు వస్తుంటాయి. ఎందుకు? కాదమ్మా, మొబైల్ కాదు, పరిసరాలు కాదు, గమనించలేకపోవడం వల్ల కాదు, ఏజ్ వల్ల కాదు, కల్చర్ వల్ల కాదు, ఓన్ బిలీఫ్ కాదు. మనం ఎవ్వరు ఊహించే స్వామి చెప్పింది తెలుసా అండి? పూర్వజన్మ కర్మల ఫలితంగా కొన్ని వస్తాయని చెప్పారు స్వామి.
పిల్లలు మారడం లేదు, పిల్లలు వినడం లేదు, పిల్లలు మారడం లేదు, పిల్లలు వినడం లేదు. తప్పు ఎక్కడుందండి? ఎవరికి వాళ్ళు మన క్వశ్చన్ వేసుకోవాలి. ఈ 4 జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా పిల్లల్లో మార్పు వస్తుందని చెప్పారు. దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు మనం ప్రతినిత్యం కనీసం వారం 2-3 రోజులు తల్లి తండ్రి పిల్లలు పక్కన కూర్చోబెట్టుకొని మనం పూజ చేస్తున్నామా? మంచి పుస్తకాలు ఏదైనా మనం చదివిస్తున్నామా? మన కనీసం నెలలో 2-3 సార్లు అయినా దేవాలయ సందర్శన పిల్లలు పిలుచుకొని మనం వెళుతున్నామా? పర్వదినాలను ఏదో వండుకున్నాము, తిన్నాము, పడుకున్నామని కాకుండా ఎందుకు ఆ పండగ చేసుకుంటున్నాము, అందులో అంతరార్థం ఏమిటని పిల్లలకు మనం ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా? మంచి భజనలు సత్సంగాలు ఎక్కడ జరుగుతున్నాయో ఆ వాతావరణానికి పిల్లలు పిలుచుకొని వెళుతున్నామా? ఫ్రాంక్గా చెప్పండి అమ్మా, భజనకు రమ్మంటే మన పిల్లలు ఎవరైనా వస్తారా? ముస్లిమ్స్ పిల్లలు పోతారు లేదు నమాజ్ చేసేకి. ఎందుకు? వాళ్ళు తిట్టి కొట్టినా పిలుచుకొని పోతారు కాబట్టి. కానీ మనమే చిన్నప్పుడు నేను రాను మమ్మీ అంటే వాళ్ళు ఆడుకో ఇంత చెప్పి అమ్మ నాన్న భజనకు వస్తారు. వాడేం చేస్తాడండి? టీవీ ముందు కూర్చుంటాడు, సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు. చిన్నప్పుడు మనం బలవంతంగానే సరే పిల్లలను మంచి కార్యక్రమాలు జరిగేటువంటి ప్రదేశాలకు సత్సంగాలకు పిలుచుకొని వెళితే ఆ వాతావరణం వాళ్ళకి అలవాటు అవుతుంది. మా ఊళ్ళోనండి మంచి సంగీత కళాకారుల చేత ఎవ్రీ 4th సండే ఒక పెద్ద టెంపుల్ హాల్లో శాస్త్రీయ సంగీత కచేరీలు జరిగాయి. మంచి విద్వాంసులు, మృదంగము, వయలిన్, ఫ్లూటు, వీణ, ఓకలు పెడితే అసలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి లెవెల్లో పాడేటువంటి, సంతన వైద్యానంద గారి లెవెల్లో పాడేటువంటి వాళ్ళు కళాకారుని పిలుచుకొచ్చారు. ఒక 4 సంవత్సరాలు చేసి ఆపేశారండి. ఎందుకు ఆపేశారు తెలుసా అండి? వాళ్ళు కచేరీలు పాడుతుంటారు, వీళ్ళంతా గుంపులు కూర్చొని చిప్స్ ప్యాకెట్లు, కుర్కురే ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింకులు తెచ్చుకొని తినుకుంటా ఈ మధ్య కనపడనే లేదు, ఆడిపోయింటివే అని మన ఫంక్షన్కి నువ్వు వచ్చింటివే, మీ ఆయన వచ్చి నువ్వు కనపడలేదే, ఈ వ్యవహారాలు మాటలు అనమాట. ఆయనంతా పాడుతుంటాడు అక్కడ, వాళ్ళు బ్రహ్మాండంగా పాడుతుంటారు, వీళ్ళకి వ్యవహారాలు చేసుకుంటూ కూర్చుంటారు. ఈ చిప్స్ ప్యాకెట్లు, కుర్కురే సౌండ్లు, ఈ మాటలు భరించలేక వాళ్ళు కచేరీలు ఆపేశారండి. ఎంత దారుణం అండి! మన పిల్లలకి ఎక్స్పోజర్ ఎట్లా వస్తుందండి? మంచి శాస్త్రీయ నృత్యము, శాస్త్రీయ సంగీతము, సాహిత్యము ఎవరు అలవాటు చేయాలి? తెలుగే సరిగ్గా రాదు పిల్లలకి, సాహిత్యం వస్తుంది. చిన్నప్పటి నుంచి సంగీతము, సాహిత్యము, నృత్యము, మన శాస్త్రీయ కళల పట్ల అవగాహన పిల్లలకు మనం కల్పించాలి. మనం కల్పించాలంటే దాని గురించి అవగాహన మనకు ఉండాలి ఫస్ట్. కాబట్టి ఫస్ట్ ఎవరికి వాళ్ళు కొంత అవగాహన మనం కల్పించుకొని ఆ అట్మాస్ఫియర్, ఆ ఎక్స్పోజర్ మన పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది. మంచి సేవా కార్యక్రమాల్లో పేరెంట్స్ పాల్గొనండి, పిల్లలు కూడా ఇన్వాల్వ్ చేయండి. మాకు టైం లేదు, మాకు టైం లేదు, మాకు టైం లేదంటే ఎప్పుడైతే సేవా దృక్పథం పట్ల పిల్లవాడు అవగాహన ఉండదో రేపొద్దున అమ్మా నాన్నకి చిన్న చిన్న పనులు కూడా ఇంట్లో వాళ్ళు సహాయం చేయరు, పెద్ద అయిన తర్వాత అస్సలు చేయరు. డబ్బు పంపిస్తాము చూసుకోండి, డబ్బు పంపిస్తాం ఎందుకు? ఆ డబ్బు కోసమే ప్రాధాన్యత మనం ఇస్తున్నాము. ఆ డబ్బుకు సంబంధించి చదువులు పట్ల మనం వెంటబడి పిల్లలు చదివిస్తున్నాం కాబట్టి వాళ్ళు డబ్బులతోనే మనం సాటిస్ఫై చేయాలని చూస్తారు తప్పించి మంచి విషయాల పట్ల వాళ్ళకి అవగాహనే లేకుండా అయిపోతుంది. 3 సింగిల్ మదర్స్ రండి అమ్మా, 3 మదర్స్ రండి త్వరగా. 3 బెలూన్స్ తీసుకోండి, ఒక్కొక్క బెలూన్ అటుపక్క తిరగండి, ఇంకొకరు రండి. మీరు గాలి కొట్టండి అమ్మ దాన్ని బాగా గాలి కొట్టండి అమ్మ, అంతే లాగి కొట్టండి అంతే అంతే. మీరు గట్టిగా పట్టుకోవాలి అక్కడ, అది బాగా మీరు అక్కడ గట్టిగా పట్టుకోవాలి, మళ్ళీ గాలి వెళ్ళిపోతుంది. అక్కడ గట్టిగా పట్టుకోవాలి, బాగా కొట్టాలి. ఇంకా ఇంకా బాగా పైకెత్తి కొట్టండి, పైకెత్తి కొట్టండి. ఇంకా ఇంకా నేను చెప్పారు కొడుతూనే ఉండాలి మీరు. నేను స్టాప్ అనేవారు కొట్టాలి, మీరు కొట్టండి మన, నేను చెప్పలేదు ఇంకా స్టాప్ అని. అయ్యే కొట్టండి అమ్మా, ఏం పర్లేదు కొట్టండి, ఏం భయపడే పని లేదు, ఏమవుదు. నేను స్టాప్ అని చెప్పేవారు కొట్టాలి మీరు. మీరు గాలి వెళ్ళిపోతుంది, కొట్టు గాలి వెళ్ళిపోతుంది. పక్కన వాళ్ళకి ఇవ్వండి. పిల్లలు అలాగే పట్టుకోండి మీరు. ఒక 4 సార్లు కొట్టండి మేడం, మీరు 4 సార్లు. 1 2 3 4 చాలు. మీ పక్కన వాళ్ళకి ఇంకొట్టి అలా పట్టుకోవాలి మీరు. 1 2 3 4 చాలు. ఆ గాలి పోకుండా పట్టుకోండి. మీరు ఒక 8 సార్లు కొట్టండమ్మా. 1 2 3 4 5 6 7 8 చాలు. అది గాలి పోకుండా పట్టుకోండి. 3 బెల్లీలు ఎత్తి ఇట్లా పట్టుకోండి. ఇంకో 2 సార్లు కొట్టండి మీరు. లాస్ట్ వాడు
అలా చూపించండి పబ్లిక్ అందరికి బెలూన్స్. ఈ బెలూన్స్లో చూడడానికి కానీ డెకరేషన్ కానీ ఏది బాగుంటుందండి? లాస్ట్ బెలూన్. ఫస్ట్ బెలూన్ బాగుంటుందండి? రెండో బెలూన్ అండి? మూడో బెలూను? అలాగే ఉండండి అమ్మా. పిల్లలతో చాలా స్ట్రిక్ట్గా ఉన్నా ఇట్లా పగిలిపోతారు, చాలా లిబరల్గా ఉన్నా కూడా అంతంత మాత్రమే ఉంటారు. ఆ మూడో బెలూన్ ఎట్లా అందంగా ఉందో కఠినత్వం విషయంలో, పిల్లల డిసిప్లిన్ విషయంలో ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, మోడరేట్గా ఉన్నప్పుడే పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఎలాంటి చెప్తా చూడండి. మీకు విషయం తెలుసండి, పేరెంట్స్ నంబర్ ఎవరు చిన్నప్పటి నుంచి చాలా బాగా పెంచుతారు పిల్లల్ని. హయ్యర్ ఎడ్యుకేషన్ పేరు మన ఊరు దాటి వెళ్ళిపోతారు. ఇంజనీరింగ్కో, మెడిసిన్కో, లాకో, ఇంకా వేరే ఏదో కోర్సుకో మన ఊర్లో ఉండి చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. 90% అలా కుదరని వాళ్ళు వేరే ఊరు పంపుతారు కదండి. ఏ పేరెంట్ అయితే చిన్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా పిల్లల్ని పెంచుతారో ఒక్కసారి ఇల్లు దాటి బయటికి పోయిన తర్వాత వాళ్ళే మ్యాక్సిమం స్పాయిల్ అవుతారు, గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి పిల్లల్ని చాలా ఎక్కువ స్ట్రిక్ట్నెస్తో పెంచకండి, చాలా లిబరల్గా కూడా పెంచకండి, మోడరేట్గా వాళ్ళు పెంచండి. ఇది బెలూన్ పరిస్థితిలో మన పిల్లలకు కూడా వస్తుంది. థ్యాంక్ యూ. కూర్చోండి. ఎలా అంటే మా బాల్య వికాస్ పిల్లల్ని గమనిస్తూ ఉంటాం కదండి, ఎక్కువ ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు పిల్లలు. ఈ రోజున పార్టీలు చేస్తే అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువగా తాగుతున్నారండి, తెలుసా మీకు? అసలు నా డాక్టర్ చూపించి మెడికల్లో ఉంది, మా అమ్మాయి పీజీ చేస్తుంది ఇప్పుడు, డెంటల్ సర్జరీ. వీడియోస్ అవన్నీ చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు భయపడతానని ఎంతగా ఎక్కువ చూపించాను నీకు అంటుంది. 3 days కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ పార్టీ ఇచ్చారు. తాగి అమ్మాయిలు స్ఫురణ లేకుండా పడిపోతుంటే అబ్బాయిలు వచ్చి లేపి కారులు వేసుకొని పిలుచుకుపోతున్నారు హాస్టల్స్కి, లెక్చర్లు తిడుతున్నారు అన్కంట్రోల్డ్గా. కానీ వాళ్ళ పేరెంట్స్ అంతా చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ వచ్చిన పిల్లలు, చాలా స్ట్రిక్ట్గా పెంచిన పేరెంట్స్ వాళ్ళంతా. చాలా స్ట్రిక్ట్గా పిల్లలు పెంచితే మాత్రం ఏమవుతుందంటే ఒక్కసారి ఫ్రీడమ్ వస్తే మ్యాక్సిమం స్పాయిల్ అయిపోతారు పిల్లలు. కాబట్టి వాళ్ళకి అన్నిటి గురించి అవగాహన కల్పించి మోడరేట్గా పిల్లల్ని పెంచండి తప్పించి టూ మచ్ లిబరల్నెస్ ఇవ్వద్దండి, టూ మచ్ స్ట్రిక్ట్నెస్ ఇవ్వద్దండి పిల్లలకి. నెక్స్ట్ ఒక 8 మంది మదర్స్ రండి అమ్మా, తొందరగా వచ్చిన వాళ్ళు రండి, పర్లేదు. 8 members మదర్స్ రండి, తల్లులు. వరుసగా నిలబడుకోండి ఒకరి పక్కన ఒకరు. త్వరగా రండి అమ్మా. ఒకరి పక్కన నిలబడండి. ఆడియన్స్ ఒకరి పక్కన ఒకరు. 3, 4, 5, 6, 7, 8. ఇంకొకరు రావాలా? 8 7 మంది ఉన్నారు. ఇంకొకరు రండి అమ్మ, పేరెంట్ రండి. రైట్. మీరేం లేదు, ఆ కవర్లో ఉండే ఒక ఆలు మీరు తీసుకోండి. ఏదో ఒక ఆలు, ఒక ఉర్రలగడ్డ ఉంది, దానిలో ఆలు దుంప తీసుకోండి, జస్ట్ అంతే. ఓకే, ఆలు బాగా గమనించండి మీరు. మళ్ళీ అవన్నీ కలిపేస్తాను, ఎవరి వాళ్ళు గుర్తుపట్టాలి, బాగా చూసుకోండి మీరు. అవన్నీ కలిపేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా ఎవరి ఆలు వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళ కవర్లో వేసేయండి అన్ని. డబ్బా తీసుకుంటావు కిరణ్, కవర్లో కలిపే కష్టం అవుతుంది. ఒక ప్లేట్ అది కలుపు, కలిసిపోకుండా మళ్ళీ ఎగ్జాక్ట్ గుర్తుపట్టాలి, ఎవరి ఆలు వాళ్ళే గుర్తుపట్టాలి. మీరు ఇంతకుముందు ఏది తీసుకుని అదే తీసుకోవాలి. మీరు ఇందాక ఏదైతే తీసుకుని అదే ఆలు తీసుకోవాలి. ఇందాక మీరు ఆలు ఇచ్చామండి, మీరు బాగా చూశారు, మళ్ళీ అన్నీ కలిపేసాము. మళ్ళీ ఎవరి వాళ్ళు కరెక్ట్గా తీసుకున్నారా, ఏమైనా తప్పుగా తీసుకున్నారా? ఎలా తీసుకోగలిగారు మీరు? నా ఆలు పైన గ్రీన్ స్పాట్ ఉంది సార్, అందువల్ల. దీని స్వభావం ఎలా ఉంది, దీని క్యారెక్టరిస్టిక్స్ చూడడం వల్ల తీసుకోగలిగాను. ఆలుని బాగా చూసి గుర్తు పెట్టుకొని తీసాను. చిన్న సైజుని బట్టి తీసాను నేను. ఆలు సైజు గమనిస్తూ దాంట్లో ఉన్నటువంటి హోల్స్ని బట్టి ఐడెంటిఫై చేశాను.
ఆలు సైజుని బట్టి నేను దాంట్లో స్పాట్స్ని గుర్తుపట్టి తీసాను సార్. అంతే సార్, నేను కూడా ఆలులో ఉన్న స్పాట్స్ బట్టి తీసుకోవాలి. ఆలుకి 2 గుర్తులు అంటే ఒకటి స్క్రాచ్ పడింది, ఒకటి అచ్చలాగుంది, దానివల్ల నేను ఆలుకి ఒక స్క్రాచ్ ఉంది, 2 మచ్చలు ఉన్నాయి వెనకాల. జాగ్రత్తగా వినండి. ఉండి కిరణ్ వచ్చి పట్టుకొని అలాగే ఉండి. మా పేరెంట్స్ జాగ్రత్తగా వినండి. ఒక ఆలు ఉన్నట్టు ఒక ఆలు ఉందండి, ఉందా? బాగా చెప్పండి. లేదు కదండి. దయచేసి పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఒక పిల్లవాడు ఒక అమ్మాయి అంటే వేరే వాళ్ళు ఉండరు. కానీ మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే పేరెంట్స్, వాడి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది నీకు ఎందుకు రాదు, వాడు స్పోర్ట్స్లో బాగుంటే నీకు ఎందుకు రాదు, వాడు డ్రామా బాగా వేస్తే నీకు ఎందుకు రాదు, వాడు ఎప్పుడు ఇంకో క్లాస్ ఫస్ట్ వస్తుంటే నీకు ఎందుకు రాదు. మనం అందరు పేరెంట్స్ చేసే పొరపాటు ఇదే, అవునండి? చేసి తిడుతుంటారు పిల్లల్ని. వాళ్ళు ఎంత సఫర్ అవుతారంటే ఇక్కడ 2 విషయాలు చెప్తానండి. పిల్లలలో కెపాసిటీ ఉండి తెచ్చుకోకపోతే మనం తిట్టాల్సిందే, అవసరమైతే 2 దెబ్బలు వేయాల్సిందే. కానీ చాలామంది పిల్లల్లో కెపాసిటీ ఉండదండి. కానీ పేరెంట్స్ చాలా ప్రెజర్ పెడుతుంటారు, వాడికి వస్తుంది నీకు ఎందుకు రాదు, ఆ అమ్మాయికి వస్తుంది నీకు ఎందుకు రాదని. బంధువుల్లో కలిసిన అదే కంపారిజనే, స్నేహితుల్లో కలిసిన అదే కంపారిజనే, కొలీగ్స్తో కలిసిన అదే కంపారిజనే, పక్కింటి వాళ్ళతో కలిసి అదే కంపారిజనే. ఎంత సఫర్ అవుతారంటే పిల్లలు. ఇక్కడ స్వామి నేను ఒక విషయం చెప్తానండి. మేము ఒక డీజేపీ సెంటర్ రన్ చేస్తున్నాం హిందూపూర్. డీజేపీ సెంటర్ అంటే తల్లి తండ్రి లేని పిల్లలని శ్రీ సత్యసాయి దీన జనోద్ధరణ పథకం అని చెప్పి బాయ్స్ని 40 మంది పిల్లలు మా దగ్గర ఉన్నారు. 14 సంవత్సరాల కింద స్టార్ట్ చేశాము. ఈ 40 మంది పిల్లలు ఉన్నారు. మేము ఏం చేసామని చెప్తానమ్మా. మా 40 మంది పిల్లలు గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన పిల్లలే. అందరు కూడా చాలా పూర్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళే, తల్లిదండ్రులు లేని పిల్లలే. వాళ్ళు చిన్నప్పటి నుంచి మేము స్వామి వల్ల బాగా చదివిస్తూ వచ్చాము. మా పిల్లల్లో కొంతమంది బాగా చదివే పిల్లలు ఉన్నారు, కొంతమంది యావరేజ్గా చదివే పిల్లలు ఉన్నారు, కొంతమంది బిలో యావరేజ్ ఉన్నారు, కొంతమందికి 3 సంవత్సరాల నుంచి నేర్పించినా కూడా 1 2 3లు ఆల్ఫాబెట్ రాని పిల్లలు ఉన్నారు. మేము ఏం చేయాలి చెప్పండి? పిల్లలు తెచ్చుకున్నాం, పంపించడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు లేరు, వాళ్ళు వదిలేయలేము. స్వామి దగ్గర ప్రార్థించి మేము చేస్తుంటే ఏమిటంటే 10th క్లాస్ అయిపోగానే ఆ పిల్లల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మేము. వాళ్ళు దేనిలో టాలెంట్ ఉంది, దేనిలో టాలెంట్ అబ్జర్వ్ చేసి ఈ రోజున మా పిల్లలలో ఒకరికి ఎవరికైనా హోమ్లో పిల్లలకి ఎవరికైనా దెబ్బలు కింద పడితే వాళ్ళు బాగా ఒత్తి మాలిష్ చేసి మసాజ్ చేస్తాడు. వాడిని ఫిజియోథెరపీ చేర్పించాము, క్లాస్ ఫస్ట్ వాడు. ఒకడు ఇంట్లో ఆంటీ వంట చేస్తుంటే కూరగాయలు కట్ చేయడము, వాడు వంటలు చేయడం బాగా ఇంట్రెస్ట్. వాడు ఇప్పుడు హైదరాబాద్లో మంచి ఇన్స్టిట్యూట్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ నేర్పిస్తున్నాం. వాడి ఇంట్లో ఒక రిపేర్లు అన్నీ చేస్తుంటాడు ఎప్పుడైనా. వాడిని బీటెక్ ట్రిపుల్ గ్రూప్ ఇప్పించాము. ఒక అడ్మినిస్ట్రేషన్, ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇలా చేయాలి, ఇది ఇక్కడ పెట్టాలి, ఈ టైంకి జరగాలని అడ్మినిస్ట్రేషన్ బాగా తెలుసు వాడికి. వాడిని ఈ రోజున నార్త్ ఇండియా జంషెడ్పూర్లో మేము హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు నేర్పించాము, వాడు అక్కడ చేర్పించాము. ఇంకొక పిల్లవాడు డ్యాన్స్ చాలా బాగా చేస్తాడండి, వాడిని క్లాస్గా డ్యాన్స్ నేర్పిస్తున్నాం. అందరి పిల్లలు చదువుతామంటే రాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. పక్కన పిల్లలతో కంపేర్ చేయొద్దండి. ఒక్కొక్క ఆలు ఉన్నట్టుగా ఇంకొక ఆలు ఎలా లేదో, ఒక పిల్లవాడు ఒక పాప ఉన్నట్టు ఇంకొకరు ఉండరు సృష్టిలో. కాబట్టి మన పిల్లల్లో ఏ టాలెంట్ ఉందో గుర్తుపెట్టి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో గమనించి పిల్లల్ని ఆ ఫీల్డ్లో పంపించండి, అక్కడ ఎంకరేజ్ చేయండి. కేవలం బాగా చదువుకున్న వాళ్ళ జీవితంలో బాగుపడతారు, వాళ్ళే బాగా సంపాదిస్తారు, వాళ్ళే బాగా సెటిల్ అవుతారనేటువంటి ఒక పొరపాటు అభిప్రాయాన్ని మన మైండ్ తుడి చేసుకోండి. వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్లో, వాళ్ళ టాలెంట్ ఉన్న ఫీల్డ్లో ఏదైనా పంపించండి, ఖచ్చితంగా షైన్ అవుతారు. మా పిల్లలు అలాగే షైన్ అవుతున్నారు, బ్రహ్మాండ సెటిల్ అవుతున్నారు. థ్యాంక్ యూ. కూర్చోండి. మొన్న 4th క్లాస్ పిల్లవాడు వచ్చాడండి. నేను పూజ చేస్తున్నాను మార్నింగ్ ఇంట్లో వచ్చి, సార్ నేను రేపు స్కూల్కి పోను సార్ గగన్ అన్న. ఎందుకు రా అన్న? నేను సినిమా యాక్టర్ కావాలనుకుంటున్నాను సార్ అన్నాడు. 4th క్లాస్ వాడు. సార్ నీ హీరో ఎవరు అని అడిగారు. అల్లు అర్జున్ సార్ అన్నాడు. మంచిదానా, నువ్వు కూడా అల్లు అర్జున్లో డ్యాన్స్ చేస్తావా అన్న. వాడు చాలా బాగా చేస్తాడు డ్యాన్స్, కావాలి బ్రహ్మాండ బ్రేక్ డ్యాన్సులు, షేక్ డ్యాన్సులు, హిప్ హాప్ అంటాడు, సల్సా అంటాడు, అన్ని బ్రహ్మాండంగా చేస్తాడు. వాడు ఓన్ ఇంట్రెస్ట్ నేర్చుకున్నాడు. నేనేం చెప్పాలి ఇప్పుడు ఆ పిల్లవాడికి? నేను సినిమా హీరో కావాలనుకుంటున్నాను సార్, నేను అల్లు అర్జున్లా కావాలనుకుంటే చదువుకొని నన్ను సినిమా ఫీల్డ్ పంపించని అడుగుతాను. నేనేం చెప్పాలి ఇప్పుడు ఆ పిల్లవాడికి? నాకు తోచలే. పూజ చేస్తున్నాడు కదా, స్వామి మొక్కడు స్వామి, ఇప్పుడు వాడు నేను ఎట్లా కన్విన్స్ నాకు అర్థం కావడం స్వామి అంటే చిన్న థాట్ వచ్చింది. ఒరే బాగుందిరా, అల్లు అర్జున్ ఏం చదువుకున్నాడు రా అన్న.
అంటే ఎంబీఏ చదివాడు సార్ అన్నాడు. ఎక్కడ చదివాడు రా అన్నాడు. అంటే ఫారెన్లో చదివాడు సార్ అన్నాడు. మరి నీ హీరో నువ్వు ఫాలో అయ్యేటప్పుడు నువ్వు కూడా ఎంబీఏ చేయాలి కదమ్మా, మరి నువ్వు కూడా ఫారెన్లో ఎంబీఏ చేయాలి కదా, అది చెయ్యి, సినిమా ఫీల్డ్ పంపిస్తాను నిన్ను అన్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడకుండా కామ్గా వెళ్ళిపోయాడు అనమాట. నువ్వు బాగా చదువుకో, ఫారెన్లో లేకపోయినా కనీసం ఇండియాలో మంచి విషయం ఎంబీఏ చేయి, తర్వాత నేనే నేను తప్పకుండా సినిమా ఫీల్డ్ పంపిస్తాను అంటే వాడు నిజంగా బాగా చదువుతున్నాడు అప్పటి నుంచి. వాడికి కోరిక, సార్ ఎప్పటికైనా సినిమా ఫీల్డ్ పంపిస్తాడని. ఈ ఏజ్లో అర్థం కాకపోవచ్చు వాడికి. కొంచెం పెద్దగా అయిన తర్వాత నేను ఒకటి చెప్తాను పిల్లలకి, నాన్న మీకు ఇష్టమైన ఫీల్డ్ మిమ్మల్ని ఖచ్చితంగా పంపిస్తాను, కానీ దానికి వరకు మీరు వెళ్ళాలంటే మినిమం క్వాలిఫికేషన్ కావాలి. 10th ఇంటరో డిగ్రీనో పీజీనో మీరు ఎంచుకున్న ఫీల్డ్లో మీరు వెళ్ళి సెటిల్ అవ్వాలంటే మినిమం ఆ క్వాలిఫికేషన్ ఉండాలి. కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడము రాయడము కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కాబట్టి అది డెవలప్ చేసుకోండి. మీరు స్పోర్ట్స్లో కాబట్టి స్పోర్ట్స్లో పోండి, డ్యాన్స్లో కాబట్టి డ్యాన్స్లో పోండి, ఇంజనీరింగ్ కావాలా ఇంజనీరింగ్ పోండి, మెడిసిన్ కావాలా మెడిసిన్ పోండి. ఎవరికి ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్ పంపుతా ఉంటే ఇప్పటివరకు దాదాపు పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చే వాళ్ళందరూ స్వామి దేవాల బాగా సెటిల్ అవుతారండి పిల్లలందరూ. ఎందుకని వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫీల్డ్లో వాళ్ళు పంపుతున్నాం కాబట్టి దయచేసి పిల్లలు మాత్రం కంపేర్ చేసి వాళ్ళు అవమానపరచకండి. ఇక్కడ చూడండి, అదే పేరెంట్స్ చేస్తున్నది ఏంటంటే ఒక స్వీపర్ రోడ్ల కసువు చిమ్ముతున్నాడండి. ఇక్కడ పేరెంట్స్ ఏమంటున్నారు, నువ్వు బాగా చదువుకోకపోతే అతనిలాగా తయారవుతావు అని చెప్తున్నారు. ఇంకో పేరెంట్స్ అదే సిచ్యువేషన్ చూసి ఏం చెప్తున్నారండి, నువ్వు బాగా చదువుకొని ఇలాంటి వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలి నాన్న అని చెప్తున్నారు. సేమ్ సిచ్యువేషన్, కానీ పేరెంట్స్ పర్సెప్షన్ తేడా ఉంది. ఎప్పుడు వస్తుంది పేరెంట్స్ నీ పర్సెప్షను, కొంచెం స్పిరిచువల్ అట్మాస్ఫియర్లో ఉండేవాళ్ళు, కొంచెం సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ ఉండేవాళ్ళు, కొంచెం పక్కన వాళ్ళకి స్పందించే గుణం ఉండేటువంటి పేరెంట్స్ ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇచ్చేటువంటి మనోభావాలు కూడా అలాగే పంచడానికి వీలవుతుంది. కాబట్టి మన పిల్లల కోసమైనా ఇది మనకి ఇష్టం లేకుండా కొన్ని బలవంతంగా నేర్చుకొని ఆచరిస్తూ పిల్లలు ఆచరింపచేయాలి. దీనికి ముఖ్యంగా ఉండవలసింది ఏంటండి, తల్లిదండ్రులు ఇద్దరి మధ్యన మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే ఇది సక్సెస్ఫుల్గా మనం ముందుకు తీసుకువెళ్ళాం. ఈ అండర్స్టాండింగ్ ఎలా ఉండాలో ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఏదో ఒక జంట రండి ఇక్కడికి, ఇందాక రాని వాళ్ళు, ఆర్గనైజేషన్లో కాని వాళ్ళు రావాలి, కొత్త వాళ్ళ పేరెంట్స్, మన ఆర్గనైజేషన్ సంబంధం లేని వాళ్ళు రండి సార్. జెంట్స్ మీరు అక్కడ మీరు అక్కడ కూర్చోండి సార్. అమ్మ మీరు ఇక్కడ కూర్చోండి. మరి సింపుల్ ఏం లేదు, మీకు ఒక క్వశ్చన్ అడుగుతాము, అది మీకు సంబంధించి మీరు నేను అని ఎత్తాలి, అది మీకు సంబంధించి మీరు నేను అని ఎత్తాలి. ఆమెకు సంబంధించిన అయితే మీరు ఏమెత్తాలి సార్, ఆమెను ఎత్తాలి. అది మీ హస్బెండ్కి సంబంధించింది అనుకోండి మీరు అతను ఎత్తాలి. ఇద్దరికి సంబంధించి అనుకోండి 2 ఎత్తాలి. సపోజ్ చిన్న క్వశ్చన్ అడుగుతానండి, ఎవరు మొబైల్లో ఎక్కువ మాట్లాడుతుంటారు? మీకు వినిపించిందండి? మీ ఇద్దరు మొబైల్ ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఓకే, ఇప్పుడు అర్థమైందండి. ఇలా ఉంటాయి క్వశ్చన్స్. మీరు ఒక స్కోరింగ్ వేయండి అమ్మ. ఒక 15 క్వశ్చన్లో 20 క్వశ్చన్లు అడుగుతాము, స్కోర్ నోట్ చేస్తుంటారనమాట. ఇద్దరిది మ్యాచ్ అవ్వాలి. ఎన్ని మ్యాచ్ అవుతాయో ఎన్ని మ్యాచ్ కావో చూద్దాం. మీరు ట్రూగా ఏది కరెక్ట్గా అది చేయదు. ఇద్దరు ఉంటే ఇద్దరు ఎత్తండి, అతడు ఉంటే మీరు అతడు ఎత్తండి అమ్మ, మీరు ఆమెను ఎత్తాలి. నేను అంటే మీరు నేను ఎత్తాలి. మా కిరణ్ అడుగుతాడు, కొంచెం చక్కగా అడుగుతాడు. ఎవరికి దైవభక్తి ఎక్కువ? వెరీ గుడ్, మీరు ఎంకరేజ్ చేయాలి. అవి 2 ఒకటే వచ్చినప్పుడు మీరు మార్క్స్ వేస్తారు. ఒకటే అంటే ఇప్పుడు నేను అని ఎత్తుతాడు, ఆవిడ అతను అని ఎత్తినప్పుడు మీరు ఒకటి. వెరీ గుడ్. ఇంటిని ఎవరు అందంగా ఉంచుతారు? వెరీ గుడ్. ఎక్కువగా షాపింగ్కి ఎవరు వెళ్తారు? షాపింగే చేయరా? మహానటి. వెరీ గుడ్. ఇద్దరిలో ఎవరు బాగా గొరక పెడతారు? నాకు సంబంధం లేదు, ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఇది. ఇద్దరిలో ఎవరు బాగా గొరక పెడతారు? మీరు చెయ్యట్లేదు, ఏదో ఒకటి ఎత్తాలి, మా కోసమైనా ఎత్తాలి. సరే మీరు కానివ్వండి. వెరీ గుడ్. ఎవరి పుట్టింటి వాళ్ళు వస్తే ఎక్కువ ఆనందం? వెరీ గుడ్. ఎవరు ఎక్కువగా ఖర్చు పెడతారు? వెరీ గుడ్. ఎక్కువ సమయం పిల్లలతో ఎవరు గడుపుతారు? వెరీ గుడ్. ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారు? వెరీ గుడ్.
ఏదైనా సమస్య వస్తే ఎవరు ఎక్కువగా ధైర్యం చెప్తారు? వెరీ గుడ్. ఏవైనా గొడవలు వస్తే ఎవరు దూరంగా ఉండగలరు? వెరీ గుడ్. పార్టీలు లాంటివి ఎవరికి ఎక్కువ ఇష్టం? వెరీ గుడ్. ఇద్దరిలో ఎవరు ఎక్కువ బహుమతులు ఇస్తారు? ఎక్కువ అంటే ప్రతిదానికి చిన్న చిన్న వాటికి గిఫ్ట్లు ఇవ్వడం ఇట్లా. ఓకే. ఇద్దరిలో డామినేషన్ ఎవరిది? వెరీ గుడ్. ఎవరు ఎక్కువగా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు? ఎవరు ఎక్కువగా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు? ఇక్కడ ఉన్న క్వశ్చనే, నాకేం సంబంధం లేదు. అమ్మ మీరు కొన్ని ఎత్తట్లేదు. ఇది సరదాగానే, దీంట్లో మేడం గారు ఇది సరదాగా ఆడించేదే, మీరు దీన్ని ఎమోషనల్గా తీసుకోకండి. మీరు ఏది ఎత్తకపోతే మాకు అర్థం కాదు ఇక్కడ. వెరీ గుడ్. ఎవరు బాగా నవ్వుతూ ఉంటారు? వెరీ గుడ్. ఏదైనా రిస్క్ చేయడానికి ఎవరు రెడీగా ఉంటారు? రిస్క్ చేయడానికి. వెరీ గుడ్. ఎవరు వంట బాగా చేస్తారు? వెరీ గుడ్. ఇద్దరిలో ఎవరు డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు? డిగ్నిటీ అంటే ఏదైనా కోపం వచ్చిందని, ఒక గొడవ జరిగింది అనుకో, నేనెందుకు మాట్లాడాలా, ఆమెనే రాని మాట్లాడదామని మీరు అట్లా. వెరీ గుడ్. ఎవరు బాగా ఆర్గనైజ్ చేస్తారు ఏదైనా కానీ మీ ఇద్దరిలో? వెల్ ఆర్గనైజర్ అంటే ఏదైనా ఒక పని అయితే నేను బాగా చేస్తానని మనకు ఒకటి ఉంటుంది, అది ఎవరు చేస్తారు ఇద్దరిలో? వెరీ గుడ్. ఎవరు పాటలు బాగా పాడతారు? పాటలు, సినిమా పాటలు కానీ ఏవైనా. వెరీ గుడ్. సో 16 క్వశ్చన్లు అడిగితే సేమ్ ఆన్సర్ అయితే కరెక్ట్గా 13 వచ్చాయి, 3 మాత్రమే రాంగ్ అయ్యాయి. అంటే ఇప్పుడు స్కోర్ ఎంత ఉందండి? 16-13. మంచి స్కోరా కాదా? సో ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటే ఆ ఇంట్లో వాతావరణం కూడా బాగుంటుంది. చాలా వరకు భార్య మనోభావాలు భర్తకు తెలియదు, భర్త మనోభావాలు భార్య తెలియకుండా ఉంటుంది. ఈ గేమ్ ఆడించడంలో ఉద్దేశం ఏమిటంటే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగా ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ చాలా లైవ్లీగా ఉంటుంది. ఇది ఒక ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ అర్థమైందండి? ధైర్యం ఉండదు, చేతులు అలా గట్టిగా పట్టు, చేతి విడిపోకూడదు పరిస్థితి. ఓకేనా? రెడీ? 1 2 3 స్టార్ట్. ఎంకరేజ్ చేయడం వల్ల చేతులు మాత్రం అలాగే ఉంటాయి. హలో, వీళ్ళు విన్ అయ్యారు సార్. ఒక్క నిమిషం ఉండండి సార్. రండి రండి, ఇక్కడ రండి. మీరు చాలాసేపు ఆడారు, జస్ట్ ఒక్క చోట మిస్ అయింది. ఎలా మిస్ అయింది? అది కొంచెం ఓవర్ కొట్టేటప్పుడు కట్టుపోయింది. అది దూరం వెళ్ళిపోయింది కాబట్టి అందుకోలేదు. మీరు ఎలా విన్ అయ్యారండి? మేము ఒక అండర్స్టాండింగ్తో దాన్ని వదలకుండా చేయాలని చెప్పి మేనేజ్ చేయాలి. సో ఇద్దరు అండర్స్టాండింగ్తో మేనేజ్ చేయగలిగారు. పిల్లలు కూడా ఇద్దరు అండర్స్టాండింగ్తో మేనేజ్ చేయాలండి ఇంట్లో. అప్పుడే పిల్లలు సక్సెస్ఫుల్గా లాస్ట్ వరకు గెలుస్తారనమాట. సరే, తల్లిదండ్రులు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్తో కోఆపరేషన్తో ఉంటేనే పిల్లలు వృద్ధి చెందుతారు తప్పించి అమ్మనే కేవలం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ నాన్న వదిలేసిన, నాన్న ఎక్కువగా పట్టించుకుంటూ అమ్మ వదిలేసినా కూడా ఆ పిల్లల జీవితంలో ఓడిపోతారు. ఇద్దరు కలిసే పిల్లలు పెంచినప్పుడే వారి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరు ప్రూవ్ చేశారండి? అది మీరే ప్రూవ్ చేశారు. సో మీ ఇద్దరి మధ్యన చేతులు ఎందుకు పట్టుకోమన్నామండి? గట్టిగా చెప్పండి.
చేతులు ఎందుకు గట్టిగా పట్టుకోమన్నాము? కదమ్మా, మీ ఇద్దరి మధ్యన బంధం బలంగా ఉండాలి. మీ ఇద్దరి మధ్యన బంధం బలంగా ఉండాలి. సో పిల్లలు బ్యాలెన్స్ చేస్తూ రావాలి. అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు చాలా చక్కగా వృద్ధిలో రావడానికి అవకాశం ఉంటుంది. పడుకోండి. ఒక టైం ఇస్తాను. మీరు ఆ స్ట్రాతో ఒక్కొక్క థర్మోకోల్ బాల్ చేసి పక్కన ఖాళీ గ్లాస్ చూపిస్తారు. కిరణ్ చూడండి, అవి అలాగా. అలా అంతే గేమ్. ఓకేనా? ఒక్కొక్క బాల్ తీసి దాన్ని వేస్తూ ఉండాలి. నేను టైం పెడతాను మీకు. నేను రెడీ అవ్వగా నేను స్టార్ట్ చేయాలి. ఎవరు ఎక్కువ వేస్తారో చూద్దాం. ఓకేనా? రెడీ, 1 2 3 స్టార్ట్. మీరందరూ ఎంకరేజ్ చేయాలండి వాళ్ళని. చప్పటిగా ఉన్నారండి, ఏమో ఆకలి అవుతున్నట్టుంది. గ్లాసులో వేయాలి సార్, కింద వేస్తున్నారు మీరు. కింద పడిన కౌంట్లోకి రావు. స్టాప్ స్టాప్ స్టాప్. ఎన్ని వేస్తారో కౌంట్ చేసుకోండి. మీరు 17 వేశారు, మీరు 23 వేశారు. కలిపేసేయండి ఆ బాల్స్ అన్ని. ఇప్పుడు మీరు వేశారు, నేను ఏ కలర్ చెప్తానో ఆ కలరే వేయాలి. మీరు సేమ్ గేము, నేను చెప్పిన కలర్ మీరు అందులో వేయాలి. స్టార్ట్ చేద్దామండి. రెడీ అండి? రెడీ, 1 2. నేను కలర్ చెప్పలేదు సార్, ఇంకా కలరే చెప్పలేదు నేను ఇంకా. రెడీ, 1 2 3 స్టార్ట్. గ్రీన్ 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 గ్రీన్, బ్లూ 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 బ్లూ, వైట్ 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 వైట్, ఆరెంజ్ 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 ఆరెంజ్, రెడ్ 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 రెడ్, గ్రీన్ 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 గ్రీన్, బ్లూ 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 బ్లూ, ఆరెంజ్ ఆరెంజ్ ఆరెంజ్, వైట్ 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 వైట్, రెడ్ రెడ్, ఎల్లో 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 ఎల్లో, గ్రీన్ 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 గ్రీన్, బ్లూ 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 బ్లూ, వైట్ వైట్ వైట్, రెడ్ 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 రెడ్, గ్రీన్ 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 గ్రీన్, ఎల్లో 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 ఎల్లో, ఆరెంజ్ 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 ఆరెంజ్, వైట్ 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 సార్, వైట్ వైట్ వైట్, రెడ్ 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 రెడ్, గ్రీన్ 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 గ్రీన్, బ్లూ 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 బ్లూ, ఆరెంజ్ ఆరెంజ్ ఆరెంజ్, వైట్ 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 వైట్, రెడ్ 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 రెడ్, పింక్ 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 పింక్, బ్లూ 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 బ్లూ, గ్రీన్ గ్రీన్, ఎల్లో 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 ఎల్లో. స్టాప్. ఇప్పుడు ఎన్ని వేసారు కౌంట్ చేసుకోండి. పన్నెండు 19. మీరు ఇందాక ఎన్ని వేసారు సార్? 22. ఇప్పుడు 12. స్కోర్ తగ్గింది. మీరు ఇందాక ఎన్ని వేసారు? పెరిగిందే తగ్గిందా? మీరు పెరిగిందే తగ్గిందా? ఎందుకు తగ్గింది సార్? కన్ఫ్యూజ్ అయ్యారు. నేను ఏమీ చెప్పనప్పుడు మీరు ఎక్కువ వేశారు. నేను కలర్లు మారుస్తూ మారుస్తూ చేయడం వల్ల మీరు కన్ఫ్యూజన్ వచ్చి ఇది అవుతుంది. పిల్లలు కూడా అంతేనండి. ఒక పని చెప్పండి, వదిలేసేయండి వాళ్ళని. అది చేసేటప్పుడు అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి, వెనక ప్యాంపరింగ్ ఇస్తుంటారు పేరెంట్స్. చాలా పిల్లలకు ఎక్కడ వాళ్ళు తప్పు చేస్తారో, ఎక్కడ ఓడిపోతారో, ఎక్కడ పడిపోతారో, ఎక్కడ ఏమైపోతారని వెనక చాలా పుషింగ్ ఇస్తుంటారు. వాడి జీవితం అంతా పడిపోతూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. ఒక్కడి గుర్తుపెట్టుకోండి దయచేసి. పిల్లలకి ఒక పని ఒప్పచెప్పండి, వాళ్ళకి ఎలా చేయాలో చెప్పండి, వదిలేసేయండి. కానీ చాలా ప్యాంపరింగ్ చేయద్దు. అతి గారాబం
పిల్లలు చేయొద్దండి. వాళ్ళు చేయనివ్వండి, ఫెయిల్ అవ్వనివ్వండి, కింద పడనివ్వండి, అపజయాలు ఎదుర్కోనివ్వండి. వాడు స్ట్రాంగ్గా తయారవుతాడు పెద్ద అయిన తర్వాత. ఎప్పుడైతే వాడు కష్టం రానియకుండా, ఇబ్బందులు రానియకుండా, కన్నీళ్ళు రానియకోకుండా, గెలుపు అనేది ఓటమి అనేది రానియకుండా పెంచుతారో. చిన్న ఉదాహరణ అండి, మా ఇంటి దగ్గరే 3 ఇళ్ళు అవతల ఒక ఫాదర్ మదర్ ఉన్నారండి. మదర్ పాలిటెక్నికల్లో వర్క్ చేస్తారు, ఫాదర్ టీచరు. ఇద్దరు డాక్టర్లే, అమ్మాయిలు. అమ్మాయి డాక్టరు, అబ్బాయి డాక్టరు. తను మెడిసిన్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, అబ్బాయి ఎగ్జామ్స్ రాస్తున్నాడు. అనాటమీ సబ్జెక్ట్ ఉంటుంది ఫస్ట్ ఇయర్లో. సత్యవతి మేడం చెప్తారు, వాళ్ళ అమ్మాయి రమ్య డాక్టర్ కదా. అనాటమీ సబ్జెక్ట్ రాసి, అనాటమీ ఫస్ట్ ఇయర్లో చాలా టఫ్. ఆ అబ్బాయి ఎగ్జామ్ సరిగ్గా రాలేకపోయినా చాలా భయపడిపోయి తను ఏం చేశాడంటే, సెకండ్ ఎగ్జామ్ వెళ్ళేక ముందుగా ట్రైన్ కింద పోయి సూసైడ్కి చచ్చిపోయాడు. తల కట్ అయిపోయింది ఇట్లాగా. మా ఇంటి 3 ఇళ్ళు అవతలే డెడ్ బాడీని తీసుకొచ్చారు. వాళ్ళ మదర్ అయితే ఎంత వెక్కి ఏడుస్తుందంటే, ఎవరు కనిపెట్టారు ఈ చదువులు, నా బిడ్డ ప్రాణాన్నే బలి తీసుకుని వెక్కి ఏడ్చిందండి. సరే అయిపోయింది. ఆ రాసిన వరకు రిజల్ట్ వచ్చింది. అన్నిటికన్నా హయ్యెస్ట్ మార్కులు అబ్బాయికి అనాటమీలోనే వచ్చినాయి. టాపర్ వాడు, కాలేజ్ టాపర్ వాడు, అనాటమీలో వాడే. కానీ వాడు సూసైడ్ చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడండి? వాళ్ళమ్మ చిన్నప్పటి నుంచి నువ్వు ఎప్పుడు ఫస్ట్ ఇయర్ రావాలి, నువ్వెప్పుడు ఓడిపోకూడదు, నువ్వెప్పుడు ముందుండాలి. విపరీతమైన ప్యాంపరింగ్ అండి. వాడికి ఏమైంది, ఆ ఇదిలో పెరిగి నేను ఫెయిల్ అవుతానేమో అని భయం చుట్టుకుంది, వాడు సూసైడ్ చేసుకున్నాడు. అలా పెంచకండి అమ్మ పిల్లల్ని. వాళ్ళు ఫెయిల్యూర్స్ రానివ్వండి, కింద పడనివ్వండి, లేచి నిలబడతారు. దెబ్బలు తగలని, అపజయాలు ఎదుర్కొని, అవమానాలు పొందని. మన పిల్లలు ఎవ్వరు అవమానం పొందకూడదు, ఎవరు అనిపించుకోకూడదు. ఎప్పుడైతే ఇలా గారాబం చేసుకుంటూ పోతామో వాళ్ళ జీవితాల్లో చిన్న ఆటుపోట్లకు కానీ, కష్టాలకు కానీ, ఇబ్బందులకు కానీ ఎదుర్కోవడం వాళ్ళ చేత కాదు. 24 గంటల పేరెంట్స్ మన వెనకాల వాళ్ళ ప్యాంపరింగ్ మనం చేయలేము. కాబట్టి ఆ పిల్లలను అన్నిటికీ ఎదుర్కొనేటువంటి సమర్థత వాళ్ళు కల్పించండి దయచేసి. కానీ పేరెంట్స్ చాలా సుకుమారంగా పిల్లల్ని పెంచకండి, రఫ్గానే పెంచండి పిల్లల్ని. ఇవాళ పేరెంట్స్ చాలా మంది ఇళ్ళు ఒకరిద్దరు ఉంటారండి. అబ్బా, మన లాస్ట్ సండే మా ఊళ్ళో ఫంక్షన్ జరిగింది. వాళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు డాక్టర్లు. వాడు బుడంకా ఇంత ఉన్నాడండి. వాడు చేసే ఆగం అంతా ఇంత కాదు. ఎగురుతాడు, దూకుతాడు, పరిగెత్తాడు, పగలగొడతాడు, పీకుతాడు, అన్నీ ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. వాడు తెలుగే రాదు. వాళ్ళంతా తెలుగు వాళ్ళే, మంచి పక్కా తెలుగు వాళ్ళు. వాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు. వాడు ఏమదితే అదే తినిపిస్తున్నారు వాళ్ళు. ఇద్దరు డాక్టర్లే. మళ్ళీ ఐ డోంట్ వాంట్ దిస్ కర్రీ మమ్మీ, ఐ వాంట్ దట్ కర్రీ ఓన్లీ. అది కలిపి తినిపిస్తుంది వాళ్ళమ్మ. 2 ముద్దలు తిన్నాడు, నో స్పైసీ, ఐ డోంట్ వాంట్ దిస్, ఐ వాంట్ రసం, అది పక్కన పెడుతున్నాడు. నాకు నిజంగా ఓర్చుకోవడం వాడు చీఫ్ గెస్ట్ కాబట్టి 2 బిగుదామనిపించింది నాకైతే. వాడు ఏం కోరితే అది, ఏం చేస్తే అది. రేపు పొద్దున ఏమవుతుంది, టీనేజ్కి వస్తే అబ్బాయి అడ్జస్ట్ అవుతాడు ఏదైనా పరిస్థితిగా. అబ్బాయి డైవర్స్లు ఎందుకు అవుతున్నాయండి ఈ కాలము? డైవర్స్లు ఎందుకు అవుతున్నాయి పిల్లలకి? ఒకప్పుడు డైవర్స్లు చాలా తక్కువ జరిగేవి. ఇవాళ తల్లి తండ్రి ఒకప్పుడు అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి అయితే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కలిసి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితులు వచ్చినాయి. అవునా కదా చెప్పండి? ఎందుకు డైవర్స్లు ఎక్కువ అవుతున్నాయి? ఇగో ప్రాబ్లమ్స్. నేనే ఎందుకు వినాలి, నేనే ఎందుకు అడ్జస్ట్ చేసుకోవాలి, నేనే ఎందుకు ఎప్పుడు తప్పు ఒప్పుకోవాలి, నువ్వు చేయాలి కదా, నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి కదా, నువ్వు ఒప్పుకోవాలి కదా. ఎందుకు వస్తున్నాయి ప్రాబ్లమ్స్? చిన్నప్పటి నుంచి పేరెంట్స్ వాళ్ళని అలా పెంచుతున్నారు కాబట్టి అడ్జస్టింగ్ నేచర్ అనేది లేకుండా అవుతుంది పిల్లలకు. పిల్లలకి అడ్జస్టింగ్ నేచర్ తప్పకుండా మనం ఖచ్చితంగా నేర్పాలండి. జెంట్స్ ఇద్దరు రండి సార్, త్వరగా రండి సార్. ఒకరే చాలు కదా, ఓకే సార్. అడుపక్క తిరగండి సార్. క్యాప్ గట్టిగా క్లోజ్ చేయండి, క్యాప్ గట్టిగా క్లోజ్ చేయండి. ఉంది కదా, మీరు బాటిల్ బాగా క్రష్ చేయండి, ఇట్లా ఒత్తేసేయండి బాటిల్ బాగా గట్టిగా బాగా నొక్కండి. బాగా ఇక్కడ పట్టుకోండి, బాగా నొక్కండి. 2 చేతులు నొక్కండి, పర్లేదు. రైట్, చాలు సార్. మీరు ట్రై చేయండి సార్, మీరు ట్రై చేయండి. అటుపక్క తిరగండి, మీరు ట్రై చేయండి. క్రష్ చేయండి, బాగా క్రష్ చేయండి. లంచ్ తర్వాత పెడితే బాగుంటుందా? బలం వస్తుంది అప్పుడు. లంచ్ తర్వాత పెడితే బలం ఉంటుందంటే అప్పుడు. ఓకే, క్రష్ చేయండి సార్. మీరు బాగా క్రష్ చేయండి ఇంకా. రైట్, థ్యాంక్ యూ సార్. మరి ఈ బాడీని క్రష్ చేయగలుగుతున్నారు కదా ఆయన చాలా వరకు. మీరు ఆ బాడీ క్రష్ చేయగలుగుతున్నారా? ఎందుకని? వాటర్ ఉంది కాబట్టి. వాటర్ ఉంది కాబట్టి ఈ బాడీని క్రష్ చేయడానికి వీలు కాపాడట్లేదు. ఇది ఎంటీగా ఉంది కాబట్టి క్రష్ చేయడానికి వీలవుతుంది.
శ్రీ సత్యసాయి బాల వికాస్ అనే వాటర్ మీ పిల్లల జీవితాల్లో ఉన్నంతవరకు సమాజంలో ఎవ్వరు ఏమి పిల్లలు చేయలేరు. సత్యసాయి బాల వికాస్ అంటే స్ట్రాంగ్ పిల్లర్. మీ పిల్లల జీవితాలను ఎవరు ఎంత ప్రయత్నించినా, ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ వాళ్ళని స్పాయిల్ చేయని ఎంత ట్రై చేసినా ఈ బాటిల్ లాగా స్ట్రాంగ్గానే ఉంటారండి మీ పిల్లలు. కాబట్టి తప్పకుండా మీ పిల్లల్ని బాల వికాస్ రెగ్యులర్గా పంపించండి. ఇంకొక చిన్న యాక్ట్ కిరణే చేస్తాడండి. బాల వికాస్ ఎన్ని గ్రూపులు అండి? 3 గ్రూపులు. ఫస్ట్ గ్రూప్ ఎన్ని సంవత్సరాలు? గ్రూప్ 1 3 సంవత్సరాలు తిరిగాడు మీ అమ్మాయి. గ్రూప్ 2కి వచ్చారండి, మళ్ళీ 3 సంవత్సరాలు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. మళ్ళీ గ్రూప్ 3కి వచ్చారండి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. మళ్ళీ గ్రూప్ 4కి వచ్చారండి ఇప్పుడు వాళ్ళు. శ్రీసేవదల్ 15 ఇయర్స్లో క్లాసెస్, 17 ఇయర్లో క్లాసెస్. యూత్గా వచ్చాడు ఆర్గనైజేషన్లో, బ్రహ్మాండమైన యాక్టివిటీస్ అని పాల్గొంటున్నాడు అబ్బాయి. ఆర్గనైజేషన్లో స్పిరిచువల్ యాక్టివిటీస్, సర్వీసింగ్ యాక్టివిటీస్ పాల్గొంటున్నాడు అబ్బాయి. ఎడ్యుకేషన్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నాడు అమ్మాయి లేక అబ్బాయి. ఇద్దరు భజన్స్లో పాల్గొంటున్నారు, వేదంలో పాల్గొంటున్నారు. ఇవన్నీ పాల్గొనడం వల్ల అందమైన పూలమాలలాగా తయారవుతారు మన పిల్లలు కూడా చక్కగా. ఉత్త పేపర్ తీసుకెళ్ళి భగవంతుడికి ఆఫర్ చేయలేమండి. ఒక హారంగా చేస్తే భగవంతుడికి ఆఫర్ చేయగలం కదా. సో మన పిల్లలకు కూడా ఈ ఎక్స్పోజర్ అంతా రావడం వల్ల చక్కని పూలమాలగా తయారవుతారు మన పిల్లలు. కాబట్టి ఆ ఎక్స్పోజర్ దయచేసి పిల్లలకి ఇవ్వండి. జాగ్రత్తగా పేరెంట్స్ వినాల్సింది ఏంటంటే, అమ్మాయి లేక అబ్బాయితో పేరెంట్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. మీరు టైం ఎక్కువ స్పెండ్ చేయలేకపోతే ఏమవుతుందంటే, వేరే వాళ్ళు ఎవరైతే బాగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారో మనకు తెలుసు. అమ్మాయిలంతా ఎక్కడ పోతారండి? తీయని మాటలు చెప్పి అబ్బాయిల దగ్గరికి వెళ్ళిపోతారు. అబ్బాయిలంతా తీయని మాటలు చెప్పి అమ్మాయిల దగ్గర వెళ్ళిపోతారు. అలా వెళ్లకుండా ఉండాలంటే ఆ చక్కని కాన్వర్జేషను పేరెంట్స్తో పిల్లలు జరుగుతున్నప్పుడు ఆ ప్రమాదాలు జరగవు. ఇంకొక ముఖ్యమైన విషయం పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, పిల్లల తప్పులను సమర్థించొద్దండి. చాలామంది మా పిల్లలు చెడ్డ పేరు రాకూడదు, వాళ్ళు ఏం అనకూడదు అని వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళు ప్యాంపరింగ్ చేస్తారు, కానీ వాళ్ళ తప్పులు ఎప్పుడు కూడా మీరు కరెక్ట్ చేయడానికి వెళ్ళరు. అది చాలా పొరపాటు. అంటే పిల్లలు తప్పు చేసినప్పుడు వెంటనే వాళ్ళకది సర్దిద్దేట్టుగా మనము జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి, పనిష్మెంట్లు ఇచ్చే ముందు పిల్లలను అసలు ఆ తప్పు ఎందుకు చేశారో కనుక్కోండి. చాలాసార్లు పిల్లలు ఏదో అర్థం చేసుకుని చేస్తారు, పాపము అది పొరపాటు జరిగిపోతుంది. వాళ్ళు చిన్న పనిష్మెంట్లు ఇచ్చేక ముందుగా ఎందుకు ఆ తప్పు చేసావునని అడిగి, నిజంగానే వాడు తెలియక చేస్తుంటే ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేసేయండి, తెలిసి కూడా చేస్తుంటే చిన్న చిన్న పనిష్మెంట్లు ఇవ్వండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, మన కుటుంబంలోని ఆర్థిక పరిస్థితి పిల్లలకు తెలియాలి. ఎప్పుడైతే కుటుంబంలో ఆర్థిక పరిస్థితి పిల్లలకు తెలియదో లావిష్గా స్పెండ్ చేస్తారు. నాన్న మన ఇంట్లో ఇంతమంది ఉన్నాం, మనకు వచ్చే ఇన్కమ్ ఇంత నెలల ఖర్చు అవుతుంది, మీ ఎడ్యుకేషన్ ఇంత తీసి పెట్టాం, ఫ్యూచర్లో మీ భవిష్యత్తు కోసం ఇంత తీసి పెడుతున్నాం, కాబట్టి మీరు అర్థం చేసుకోండి, దీని బడ్జెట్లోనే మనము గడపాలి అని ఎప్పుడైతే మనం చెప్తామో ఆటోమేటిక్గా పిల్లలకు వాళ్ళకు అండర్స్టాండింగ్ వస్తుంది. తప్పించి చాలామంది పేరెంట్స్ చేసే పొరపాటు ఏంటంటే, మన ఇంట్లో పొజిషన్ పిల్లలకు చెప్పకుండా దాటేస్తుంటారు. కష్టమైన అప్పు తెచ్చిన పిల్లలకు చాలా లావిష్గా స్పెండింగ్ చేయడం అనేది నేర్పుతుంటారు. అది చాలా తప్పండి. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ చిన్న చిన్న పనులు చేయడం ఇంట్లో నుంచి అలవాటు చేయండి. చాలామంది పేరెంట్స్ విషయంలో, మగపిల్ల నువ్వేంట్రా చేసేది, అమ్మాయి నువ్వు మగరాయిలాగా నువ్వేంటి ఈ పని చేస్తున్నావు, ఆ పని చేస్తున్నావు అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మా బాల వికాస్లో శివ అని ఒక అబ్బాయి ఉండేవాడు. చాలా బిలో యావరేజ్ స్టూడెంట్, యావరేజ్ కానీ బిలో యావరేజ్ ఆర్డినరీ స్టూడెంట్. తను మంచి ఇంజనీరింగ్ మెడిసిన్ చదివే కెపాసిటీ లేదు. బీకామ్ గ్రాడ్యుయేషన్ చదివించాం, చాలా పూర్ ఫ్యామిలీ, హెల్ప్ చేసి బీకామ్ చదివించాము. కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది నేర్పించాం. తను హైదరాబాద్లో జెన్పాక్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. తను ఏదో రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయ్యాడు. హెచ్ఆర్ రౌండ్లో చాలా కాంపిటీషన్, ఇప్పుడు జాబ్స్కి ఎంత కాంపిటీషన్ మనందరూ కూడా తెలుసు, చాలా కాంపిటీషన్ ఉంది. లాస్ట్కి హెచ్ఆర్ ఒక క్వశ్చన్ అడిగాడు, ఇది ఫారెన్ బేస్డ్ కంపెనీ, నువ్వు నైట్ అంతా మేల్కొని పని చేయాలి, చేయగలవా అని అడిగాట. చాలామంది అక్కడ డ్రాప్ అయ్యారు పిల్లలు. ఏదో ఒకరోజు 2 రోజులు అంటే పర్లేదు సార్, డైలీ నైట్ అంతా అంటే నైట్ 9 నుంచి మార్నింగ్ 9 వరకు అనమాట డ్యూటీ తంది, అంత డైలీ మేల్కోవాలంటే మా వల్ల కాదు, కొంతమంది డ్రాప్ అయ్యారు. ఇప్పుడు వెంటనే ఎస్ అనేసాడు. వెంటనే
ఆ హెచ్ఆర్ అడిగాట, ఎలా అని అడిగాట. నేను సత్యసాయి బాలిక స్టూడెంట్ని సార్, నాకు వాళ్ళు సపోర్ట్ చేసి చదివిస్తున్నారు. మా సమితిలో ఏ మేజర్ ఫంక్షన్ జరిగినా కూడా మా అన్న వాళ్ళతో పాటు రాత్రంతా మేల్కొని ఏర్పాట్లు చేస్తుంటాను నేను ఎప్పుడు కూడా, అన్ని అరేంజ్మెంట్స్ అట్లా బాగా మేల్కొని చేసి 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 నాకు నిద్ర మేల్కోవడం బాగా అలవాటు సార్, నేను ఖచ్చితంగా చేయగలిగిన ఉద్యోగం నమ్మకం నాకు ఉంది అని అడిగాట. అంటే సత్యసాయి బాలిక అంటే ఏమిటి అడిగాట హెచ్ఆర్. వీడు మొత్తం చెప్పుకొచ్చాడు. అది చాలా సంతోషపడి ఆ అబ్బాయి జాబ్ ఇచ్చి చెప్పిన జీతానికన్నా ఇంకొంచెం, అంటే ఆ అబ్బాయి ఫస్ట్ 6,000తో జాయిన్ అయ్యాడండి. 6,000 రూపాయలతో జాయిన్ అయ్యి ఆ హెచ్ఆర్ ఆ అబ్బాయి బాల వికాస్ గురించి మొత్తం చెప్తే ఇష్టపడి ఇంకా 2,000 ఎక్కువ ఇచ్చి 8,000 రూపాయలతో అపాయింట్ చేశాడు. ఒక 6 months చాలా సిన్సియర్గా వర్క్ చేయడంతో ఆయన చాలా ముచ్చటేసి వాళ్ళ కంపెనీ ఎండీతో మాట్లాడి ఆ అబ్బాయి ప్రమోషన్ ఇప్పించి డబల్దా శాలరీ చేసి అంచెలంచెలుగా ఇవాళ 5 సంవత్సరాల వ్యవధిలో ఆ అబ్బాయి రీసెంట్గా పెళ్లి చేసుకుని వాళ్ళ మదర్కి ఫాదర్కి మంచి లైఫ్ ఇస్తున్నాడు. తర్వాత ఇంకా మంచి విషయం ఏంటంటే రీసెంట్గా కంపెనీ తరఫున భార్యను పిలుచుకొని అబ్రాడ్కి వెళ్ళాడు అబ్బాయి. వెళుతూ మందిరంలో ఇలా వచ్చి ఒక వీధిలో ఒక 10 రూపాయల స్వీట్ కొనుక్కొని తినాలంటే తినే పరిస్థితి మాకు లేదు. ఈ రోజున సత్యసాయి బాల వికాస్ రెగ్యులర్గా రావడం వల్ల ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఎలా ఫెయిల్యూర్స్ సక్సెస్లు ఆటుపోట్లు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని బాగా నేర్చుకోగలిగి ఇవాళ కంపెనీ తరఫున నా భార్యను పిలుచుకొని ఏసీ టికెట్లో కూడా నేను ట్రైన్ ఎక్కని వాడిని ఫ్లైట్ ఎక్కి అమెరికా పోగలుగుతున్నాను బికాజ్ ఆఫ్ సత్యసాయి బాల వికాస్ అని చెప్పి అబ్బాయి అక్కడ యాక్టివిటీస్లో పాల్గొంటున్న ఆర్గనైజేషన్లో అవన్నీ రెగ్యులర్ ఫొటోస్ పెడుతుంటాడు నాకు ఎవ్రీ వీక్. ఈ వీకెండ్ ఇక్కడ వెళ్ళాము, ఇది చేసాము, అది చేసాము సార్ అని పెడుతుంటాడు. ఎంత సంతోషం అనిపిస్తుందంటే కేవలం బాల వికాస్ బ్యాక్గ్రౌండ్ వల్ల 10 రూపాయల స్వీట్ కొనుక్కొని తినలేని కుటుంబం ఈ రోజున ఫారెన్ కంపెనీకి వెళ్ళి వర్క్ చేసి వాళ్ళ తల్లిదండ్రులని బ్రహ్మాండంగా అబ్బాయి చూసుకోగలుగుతున్నాడు. కాబట్టి పిల్లలకు చిన్న చిన్న పనులు ఇంట్లో చేయడం నేర్పించండి. అలా పనులు చేయడం ఎప్పుడైతే అలవాటు ఉండదు, రేపు ఫారెన్ కంపెనీలకు పోతే పని మనుషులు దొరకరు, కసువు జిమ్మే వాళ్ళు ఉండరు, అన్నం వండే వాళ్ళు ఉండరు, గుండీలు పోతే కుట్టే వాళ్ళు ఉండరు. బర్త్డే వాడు వాళ్ళ అమ్మ అడుగుతారు ఏంటో కొత్త షర్ట్ కూడా నేను వేసుకోలేదంటే అమ్మ గుండి ఊడిపోయిందమ్మా కుట్టుకొని వేసుకోరా, నాకు గుండి కుట్టుకోవడం తెలియదమ్మా. వాళ్ళ మదర్ ఎప్పుడు నేర్పించలేదు, గుండి ఎట్లా కుట్టుకుని వాడికి తెలియదు. కొత్త షర్ట్ కొన్నాడు, హడావుళ్ళు వేసుకోవడంలో బర్త్డే రోజు ఆ గుండి ఊడిపోయింది కరెక్ట్ మధ్యలో, ఎట్లా వేసుకుంటాడు ఆ షర్ట్ కంపెనీకి పార్ట్ షర్ట్ వేసుకుని పోయాడు. వాళ్ళమ్మ బాధపడుతుంది. వాళ్ళమ్మ ఇప్పుడు గుండి కుట్టడం ఎట్లా నేర్పించలేదు. అటు చిన్న చిన్న పనులు తల్లి తండ్రి ఇండల్లో అన్నీ నేర్పితేనే ఓవరాల్ ఎక్స్పోజర్ పిల్లలకి వస్తుంది. కాబట్టి అలాంటి మనం నేర్పించాలండి. చివరిగా ఏంటంటే ఇవన్నీ చేశాం కాబట్టి వీళ్ళు పెద్ద అయిన తర్వాత మనల్ని చూసుకోవాలి, మనల్ని బాగా ప్రేమించాలి, మనకు బాగా రెస్పెక్ట్ ఇవ్వాలని దయచేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. ఇప్పుడు కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయి మనందరూ కూడా తెలుసు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న పేరెంట్స్ అందరికీ కూడా డిసప్పాయింట్మెంటే వస్తుంది. మొన్న ప్రాక్టికల్ మా కొలీగ్ అతను కదిరిలో ఉంటారు, ఒకటే కొడుకు. ఆ పిల్లడు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఆవిడ వాడు 6th క్లాస్లో ఉండగా హైదరాబాద్ తీసుకుపోయి ఐఐటి క్యాంపస్లో చేర్పించి పిల్లవాడిని పెట్టుకుని ఆవిడ వంట చేసి పెట్టుకుని అక్కడ చదివిస్తూ వచ్చింది. వాడి నాన్నకు వంట రాదు, హోటల్లో తింటూ హెల్త్ అప్సెట్ అయ్యి హెల్త్ చెడగొట్టుకొని చాలా సఫర్ అయ్యాడు. కానీ అబ్బాయి ఉద్యోగం చదువు కోసం ఆవిడ అక్కడే ఉంది. ఐఐటి కొట్టాడు, ఐఐటి కంప్లీట్ చేశాడు వాడు. కానీ మంచి ప్యాకేజ్ దాదాపు ఒక 40-50 lakhs స్టార్టింగ్ ప్యాకేజ్, ఇప్పుడు 1 crore ప్యాకేజ్కి వెళ్ళిపోయాడు అబ్బాయి 2 years స్పాన్లో. పెళ్ళైన తర్వాత చిన్న ప్రాబ్లం వచ్చింది ఇంట్లో. వాళ్ళమ్మ కంట్లో నీళ్ళు నా ముందు జరిగిందండి. కంట్లో నీళ్ళు పెట్టుకుని ఏడ్చి, ఏరా నీ కోసం 6th క్లాస్ నుంచి హైదరాబాద్లో తీసుకొచ్చి ఫ్యామిలీ పెట్టి చదివించి నాన్న వదిలిపెట్టి నాన్న హెల్త్ అంతా అప్సెట్ అయితే భార్య వస్తాను ఇట్లా మాట్లాడతావు కదరా అంటే ఆ అబ్బాయి చెప్పిన ఆన్సర్ ఏంటి తెలుసా అండి? ఎవరు చెప్పినా నేను తీసుకుపోయి హైదరాబాద్ చదివించమని నన్ను నేను అడిగాను, నిన్నేమన్నా ఐఐటి చదివించమని అడిగానా? నాన్న వదిలిపెట్టేసారమ్మన్నాను నేనేమన్నా? నా కోసం త్యాగం చేయమని చెప్పానా? నీ కొడుకు నలుగురిలో బాగుండాలి ప్రెస్టేజ్ కోసం నువ్వు చేసావు మమ్మీ అవన్నీ, నేనేం అడగలేదే నిన్ను. ఆ తల్లి ఎంత కుమిలిపోతుందండి. నా కంట్లో నీళ్ళు వస్తాయి. ఇప్పుడు వాడు అడిగే ప్రశ్న గుర్తుకొస్తే లాస్ట్కి వాళ్ళ చాలా మంచి స్థాయి ఉన్న కుటుంబము ఒక వేస్ట్ గర్ల్ని పెళ్లి చేసుకున్నాడు అబ్బాయి, లవ్ మ్యారేజ్. ఆ అమ్మాయి వీళ్ళ ఆస్తి అంతస్తు బాగా జాబ్ చూసేసి వీళ్ళు ట్రాప్లో పడేసింది. వీళ్ళ మదర్ ఏం చేసింది, చదువు ర్యాంకు ఇదే నేర్పించిందని పిల్లవాడికి, వేరే ఎక్స్పోజర్ ఇవ్వలేదు ఆ పిల్లవాడికి. వాళ్ళ అమ్మాయి ట్రాప్లో పడిపోయి ఇంట్లో చెప్పుకొని దొంగ పెళ్లి చేసుకుని అమ్మాయిని పిలుచుకొని వచ్చేసాడు ఇంటికి. ఆ తల్లి ఏడుస్తుందండి ఈ రోజున. వాడిని కూడా వదిలిపెట్టేసి భర్తను తీసుకుని వాళ్ళ ఊరికి వచ్చేసింది. భర్తకు తీవ్రమైన అనారోగ్యము, 3 పూట్ల మందులు వేసుకుంటే కానీ పని చేయలేని పరిస్థితి తండ్రికి ఈ రోజున. ఎవరు తప్పు ఉందండి ఇందులో? కేవలం చదువు మాత్రమే, చదువు అని పిల్లలకి ఎక్స్పోజర్ ఇవ్వకండి. చదువుతో పాటుగా నిత్య జీవితంలో చాలా నేర్పించే ఉన్న పిల్లలకు
అవన్నీ నేర్పించి ఓవరాల్ డెవలప్మెంట్ కోసం మనం ఎప్పుడైతే పాటుపడతామో ఆ పిల్లవాడు డబ్బు కొంచెం తక్కువ సంపాదించినా సమాజంలో కొంచెం చిన్న ఉద్యోగాలు ఉన్నా కూడా కంఫర్టబుల్గా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు, పేరెంట్స్ తోటి చాలా రెస్పెక్టబుల్గా అది లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చక్కగా శిక్షించడానికి సహకరించిన మీ అందరికీ కూడా సాయిరాం. ఇప్పుడు మనకు ఇద్దరు స్టూడెంట్స్ మాట్లాడతారండి. అమ్మ అబ్బాయి అమ్మాయి మాట్లాడతారు. బాల వికాస్ చిన్నప్పటి నుంచి రావడం వలన, ఈ బాల వికాస్ కోర్స్ కంప్లీట్ చేయడం వలన నిజంగా ఏదైనా ఉపయోగం ఉన్నదా, వాళ్ళ జీవితం ఎలాంటి మార్పు వచ్చింది అన్న విషయాన్ని వాళ్ళ పేరు వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు తెలియజేస్తారండి. అది మన